నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. సూర్యఘర్ పథకం నమోదు పెంచాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. డెంగ్యూ వ్యాధి పెరుగుతున్న సమాజానికి ప్రమాదకరం. డాక్టర్ కళ్యాణ్. సూర్యఘర్ పథకం నమోదు పెంచాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. సూర్యఘర్ పథకం పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. ప్రజలందరికీ సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలను విస్తృతంగా చైతన్యపరచాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల నమోదు, రుణ సదుపాయం, యూనిట్ రౌండింగ్పై సెర్ప్, మెప్మా సిబ్బంది పర్యవేక్షణ ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణతోనే పురోగతి సాధ్యమన్నారు. చుండూరు, చీరాల, చినగంజం మండలాల్లో సూర్యఘర్ పథకం అమల్లో పురోగతి సాధించడంపై కలెక్టర్ అభినందించారు. కొరిసపాడు, ఎద్దనపూడి మండలాల్లో పురోగతి తక్కువగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంపీడీఓలు సమన్వయంతో పనిచేయటం లేదా అంటూ నిలదీశారు. బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించాలని సూచించారు. యూనిట్లు వేగంగా గ్రౌండింగ్ అయ్యేలా ఎంపీడీఓలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారుల వెంట చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. నిబంధనల ప్రకారం కాకుండా చెత్తను ఇష్టం వచ్చినట్లు డంప్ చేస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చెత్తను కాల్చటం, రహదారుల వెంట చెత్తను డంప్ చేయటం సరైంది కాదన్నారు. నిబంధనల ప్రకారం చెత్త సంపద కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలన్నారు. తడి, పొడి చెత్త విభజించటం ప్రతి ఇంటి వద్ద నుంచే జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భూమిలో కుళ్ళిపోయే చెత్తను వేరుగా, గాజు, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి చెత్త నుంచి సంపద సృష్టించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రక్షాళన జరగాలన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వీటిని పరిగణలోనికి తీసుకుని నిబంధనల ప్రకారం చెత్తను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు. నిర్లిప్తంగా వ్యవహరిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, సెర్ప్, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోటివేషన్ చేసి వాళ్ళ చేత అప్లికేషన్ తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ మళ్ళీ మండల్ హెడ్ క్వార్టర్లో ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఎంపీడీఓ చేస్తున్నట్టుగా మనకి చుండూరు ఎంపీడీఓ ద్వారా తెలుస్తుంది. మోటివేషన్ అనేది ఏ స్కీమ్ అయినప్పటికీ సెల్ఫ్ మోటివేషన్ జీరో ఉంటుంది, ఆల్మోస్ట్ ఏం పెద్దగా ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో కొద్ది గొప్ప 1%, 2% మోటివేషన్ ఎవరికో ఆ పేపర్లు చదివి టీవీల్లో చూసి మనము ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని అట్లాంటి వాళ్ళు కొందరు, ఇంకొందరేమో మనకు సేవింగ్ వస్తుంది దీంట్లో 25 years వరకు చదివినంతగా పాజిటివ్గా ఎవరు పాజిటివ్ న్యూస్ని ఫాలో అవ్వరు, పెద్దగా చదవరు. చెప్పి వాళ్ళని మోటివేట్ చేసినప్పుడే మోటివేషన్ వస్తుంది. అలా మోటివేషన్ వచ్చిన వాళ్ళ అప్లికేషన్స్ని మనము ప్రాసెస్కి తీసుకొని వచ్చి ఎంపీడీఓ దగ్గర కూర్చొని మనం వాళ్ళ ఓటీపీ చెప్పించుకొని మనం అప్లోడ్ చేసి తర్వాత మళ్ళీ మనం బ్యాంకర్లతో కూడా మాట్లాడి బ్యాంకర్స్ని కూడా మనము ట్రాకింగ్ చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. సీసీలు, ఈఓఏలు వెళ్ళి వీళ్ళందరికీ కూడా లోన్ శాంక్షనింగ్ అనేది కూడా ప్రాసెస్ చేయించుకోవాలి. ఇటు సెర్ఫ్, డిఆర్డీఏ నుంచి వీళ్ళు రూరల్ అయితే తీసుకొని వాళ్ళని పద్ధతిగా మానిటరింగ్ చేస్తూ ఎవ్రీడే మానిటర్ చేస్తూ మనం వెంటబడి చేస్తే రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది అనేది దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద చుండూరు ఎంపీ. సెక్రటరీస్ కూడా కోఆర్డినేట్ చేయమని చెప్పాను సార్. సేమ్ ఇదే ప్రాక్టీస్ ఏదైతే మన చుండూరు ఎండిఓ గారు చెప్పారో అదే విధంగా చేస్తున్నాం సార్. ఒక్క 2 days లో మాకు 250 అప్లికేషన్స్ అవుతాయి మొత్తం ప్రాసెస్. రిజిస్ట్రేషన్ లో చాలా బాగా చేయగలిగారు. వాట్ వాజ్ యువర్ గుడ్ ప్రాక్టీస్? డోర్ టు డోర్ వెళ్ళాం సార్. డోర్ టు డోర్ వెళ్ళి పోస్ట్ ఏరియా వెళ్ళాము, తర్వాత స్లమ్ ఏరియా వెళ్తాం సార్. కాబట్టి ఎవ్రీ ట్యూస్డే రివ్యూ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఈ విషయంలో నేను స్మూత్గానే హ్యాండిల్ చేస్తున్నాను. గవర్నమెంట్ డిస్కమ్ ఎప్పుడైతే మరి లోన్ శాంక్షన్ అయిందో వాటన్నింటినీ గ్రౌండింగ్, సింక్రనైజేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. తర్వాత అనదర్ 1 week నుంచి గ్రౌండింగ్కి వెళ్తాం.
సార్ రేపటి నుంచి తమ ఇన్స్ట్రక్షన్ ప్రకారం జేఎంఎల్బీసీ మీటింగ్లు కూడా పెట్టించాం సార్. రేపు అద్దంకి పరచూరం సార్. ఎక్కడైతే అప్లికేషన్లో బ్యాంకులకు వెళ్ళినాయో అక్కడ కూడా కొంచెం ఫోర్స్ఫుల్గా అడిగేసి డిస్కస్ చేసుకొని రిజాల్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలోని 14, 13 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన సూపర్ 6 పథకాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులపై గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 12,000 కోట్లు ఖర్చు చేసి 20,000 కిలోమీటర్ల రోడ్లను బాగు చేసిందన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నును రద్దు చేసి ప్రజలకు ఊరట కలిగించిన సంగతి గుర్తు చేశారు. 8.50 లక్షల మంది రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి 13.5 వేల కోట్లు చెల్లించామన్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన ఏడాదిలోపే 9,30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిందని, ఇప్పటికే నిరుద్యోగుల కోసం డిఎస్సి విడుదల చేశామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలలో 15,000 జమ చేయటం ఇప్పటికే జరిగిందని, ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారన్నారు. అతి త్వరలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు 3 విడతలుగా 20,000 అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, బాపట్ల పట్టణం అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, 14వ వార్డు నర్రా వీరాంజనేయులు, 13వ వార్డు ప్రెసిడెంట్ బోయిన సాంబయ్య, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడుల ద్వారా మన రాష్ట్రానికి ఇంకా అధిక ఆదాయం వచ్చి మళ్ళీ సంక్షేమం బాగా చేయాలని ఆ యాంగిల్లో ఇప్పుడు చేసిన పథకాలు ఏవైతే సూపర్ 6 అంటూ చేశామో, తల్లికి వందనం అవనండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంచడం కానివ్వండి, దీపం పథకం కానీ, యువత ఉద్యోగాలు కానీ, మహిళలకేమో వచ్చే నెలలో ఆగస్టు 15 నుంచి మళ్ళీ బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తున్నాం. తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి చేసాం. ఉన్నంతలో సిమెంట్ రోడ్లు, కాలువలు బాగు చేయడం కూడా జరుగుతున్నది. రైతులే వాటాదారులుగా రైతుల కోసమే పనిచేసే రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో చేరి వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు పొందాలని ఎఫ్టీఓ ఆర్గనైజర్ ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ అన్నారు. కర్లపాలెం మండలం యాజలి రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ, రైతులు పండించిన పంటకు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ గిట్టుబాటు ధరను కల్పిస్తుందన్నారు. రైతులకు అందుబాటు ధరలతో ఎరువులు, పురుగుమందులు ఉంటాయన్నారు. తుఫాను, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సంస్థ బీమా సదుపాయంను కల్పిస్తుందన్నారు. ఈ వివరాలు తెలిపేందుకు జూలై 5న సాయంత్రం 4 గంటలకు జరిగే రైతుల సమావేశంకు రైతులందరూ రావాలని లక్ష్మీ నరసింహ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది లేమక్, మల్లారెడ్డి, షకీనా, రాజేష్, గోపిరెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు. కంపెనీ ఎఫ్పిఓగా పిలుచుకుంటారు. యాగలి ఎఫ్పిఓలో ఈ నెల 5వ తారీఖు అనగా రేపు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు బాపట్ల జిల్లా స్థాయి రైతు అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎఫ్పిఓల యొక్క ఆవశ్యకత, రైతులందరూ ఎఫ్పిఓలతో చేరి వారి అవసరాలను తీర్చుకునే పరిస్థితులు, కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు హోల్సేల్ రేట్లకే తెచ్చుకోగలగటం, పండించిన పంటని మంచి రేటుకి అమ్ముకోగలగడానికి, అదేవిధంగా కావలసిన పరికరాలు, డ్రోన్స్ అంటే, హార్వెస్టర్స్ అంటే ఇలాంటివి సమకూర్చుకోవడానికి, రైతు ప్రతి అవసరాన్ని ఎఫ్పిఓలు ఎలా తీరుస్తాయి, అందరం కలిసికట్టుగా ముందుకెళ్తే ఏ విధమైన ఫలితాలను సాధించవచ్చు అని
తెలియజెప్పడానికి, వాటి యొక్క పరిస్థితులు, గవర్నమెంట్ సదుపాయాలన్నీ రైతులకి తెలియజెప్పడానికి, రాబోయే కాలంలో ఈ ఖరీఫ్లో వరికి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ రకాల పురుగు మందుల కంపెనీలకు సంబంధించినటువంటి నాణ్యమైన మందులు ఏమేమి ఉన్నది అనేవి కూడా ఒక స్టాల్స్ రూపంలో రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క రైతు అవగాహన సదస్సుకి బాపట్ల జిల్లా స్థాయి రైతులందరూ అటెండ్ అయ్యి మీ సలహాలు, సూచనలు, అదేవిధంగా వ్యవసాయ నిపుణులచే సూచనలు, సలహాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కొంచెం వర్షాలు అధికంగా ఉంటాయి. సో మనం తీర ప్రాంత ప్రజలం కాబట్టి మనకి తుఫానుల నుంచి బయటపడటానికి, ఇలాంటి తుఫాను ప్రకృతి వైపరీత్యాలని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మనకి గత ప్రైవేట్ కంపెనీ నుంచి కూడా అందుబాటులో ఉంది. దానికి సంబంధించి కూడా రైతులకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు 5వ తారీఖు అనగా ఎల్లుండి శనివారం రోజున రైతులందరూ తప్పకుండా ఈ యాజలి రైతు ఉత్పత్తిదారుల కంపెనీని విజిట్ చేస్తారని, రావాలని, కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలుసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపాదన సృష్టించి పథకాలను అమలు చేస్తున్నారని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు చేరువయ్యే పరిపాలన, అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చేరువుగా ప్రజా పరిపాలన అండ్ డెవలప్మెంట్ చేయటం కోసం పెట్టిన ఈ ఆఫీసు నియోజకవర్గ డెవలప్మెంట్ యాక్షన్ సివి కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ గవర్నమెంట్లో కూడా ఒకటి పెట్టారు, అలాగే నియోజకవర్గం కూడా పెట్టారు. దీనికోసం నేను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఫిర్యాదులు తీసుకోవటం, మళ్ళీ అక్కడికి జనం, మళ్ళీ ఈ ఆఫీసులు ఇక్కడికి వచ్చి కూర్చోవటం ఇవన్నీ ఇబ్బంది కాబట్టి నేను సరైన చూసుకుని మీటింగులు పెట్టుకోవడానికి మున్సిపాలిటీలో దీన్ని కానీ కలెక్టర్ ఆఫీసులో వేరే హాళ్ళు కానీ వాడుకుంటా. జనరల్గా ఇది ఖాళీగానే ఉంది కాబట్టి మనకి ఇది సరిపోతుంది, ఇక్కడికి వచ్చవచ్చు. ఇక్కడ మనెవరో కూడా భేషజాలకి తావివ్వకుండా ఎండిఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ ఉన్నారు, అలాగే డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, డ్వాక్రా సంబంధించి ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకి మన ప్రజలకి సేవ చేయటం కోసం ఆ సేవని ఒక పద్ధతిగా ప్రజలకి సేవే కాకుండా సమస్యల మీద ముందుకెళ్ళి డెవలప్మెంట్ దిశగా సంపద సృష్టించాలంటే ప్రతి దిశలోనూ, ప్రతి దశలోనూ, ప్రతి పాయింట్లోనూ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్లాన్ని మనం అర్థం చేసుకుని సంపద సృష్టించే దిశగా మన ప్రభుత్వాన్ని పరుగులు తీయించాల్సిన అవసరం అధికారులుగా మీ మీద ఉంది. దానికోసం మనందరం కలిసి ప్రజలు ఎన్నుకున్న నాతో సహా నేను కూడా మీలాగా ఈ 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఎంప్లాయీనే. నాకు కూడా నెలకి సుమారుగా 1,75,000 రూపాయలు ప్రభుత్వం నుంచి శాలరీ వస్తూ ఉంది. అన్నిటితో కలిపి మీలాగా నేను కూడా ప్రభుత్వ ఎంప్లాయీనే కాబట్టి ప్రజలు ఎన్నుకున్న 5 సంవత్సరాల ప్రభుత్వ ఎంప్లాయీ నేను, పెద్ద కూలీలాగా. కానీ మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్, మీ జీవితకాలం అంతా కూడా సుమారు 40 సంవత్సరాలు మీరు ఈ ప్రభుత్వంలో పనిచేస్తారు. వాళ్ళు మారుతాయి, ప్రజాప్రతినిధులు మారుతారు, కానీ మీరు ప్లేసులే మారుతారు, కానీ మీ ఉద్యోగాలు మీతోనే ఉంటే మీరు రిటైర్ అయిందాక. ఇంకా చెప్పాలంటే మీకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి. మీరు పనిచేసినా నేను పనిచేసినా మనందరం పనిచేయాల్సింది మాత్రం కేవలం ప్రజల కోసం. ఈ ప్రజల కోసం పనిచేసే మన ప్రభుత్వం
ఈ గవర్నెన్స్ పాలనని ప్రజల వద్దకి చేర్చే విషయంలో మనందరం ఎటువంటి ప్లాన్ చేసుకోవాలి, ఆ ప్లాన్లో ప్రభుత్వం అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ అభివృద్ధిని ప్రజలకు ఎలా చేరువ చేయాలి, ఆ చేరువ చేసిన తద్వారా మరలా సంపదను ఎలా డెవలప్ చేయాలి. అందులో భాగంగా కనీసం 2 లక్షల కోట్లున్న ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ రాబోయే కాలంలో గ్రోత్లో 4 లక్షల కోట్లకు తీసుకెళ్లే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన కేంద్ర ప్రభుత్వము వికసిత్ భారత్ అనే ప్రోగ్రాం కింద కాన్సెప్ట్ తీసుకొని దేశాన్ని మనం అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యాలు నిర్దేశించుకుని చేస్తూ ఉంది. అదేవిధంగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2047 అంటే 2047 సంవత్సరానికి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మనం ప్రతి సంవత్సరం కూడా 15% వృద్ధి రేటుతో ప్రతి ఒక్క రంగంలో కూడా లక్ష్యాలు నిర్దేశించుకుని ఏ విధంగా అభివృద్ధి చెందాలని ప్రణాళికలు తయారు చేసుకోవడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో కూడా కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి జీవో జారీ చేయడం జరిగింది. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా జిల్లా డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే సచివాలయ పరిధిలో సచివాలయ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అని 3 అంచెలుగా ఈ జీవో ద్వారా మనకి గౌరవ ఎమ్మెల్యే గారు చైర్పర్సన్గా ఉంటారు. ఆల్ ఎంపీడీఓస్ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. ఆల్ ఏఎస్ఓస్ మెంబర్స్గా ఉంటారు. ప్రామినెంట్ ఇండివిజువల్స్ని మనం ఒక 2 మెంబర్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుంటారు. డెంగ్యూ వ్యాధి పెరుగుతున్న సమాజానికి ప్రమాదకరమని డాక్టర్ కళ్యాణ్ అన్నారు. జాతీయ డెంగ్యూ మాసోత్సవంలో భాగంగా జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దోమకాటు వలన డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉందని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2 రోజుల పాటు జ్వరం ఉన్నట్లయితే డెంగ్యూ నిర్ధారణ పరీక్షలను చేయించాలని సూచించారు. కూలర్లు, ఫ్రిడ్జ్లు, వాటర్ బాటిల్స్, డబ్బులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. దోమల మనుగడకు అనువైన ప్రదేశాలను తొలగిస్తూ డెంగ్యూ వ్యాధిని అరికట్టవచ్చని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆనందిస్తూ డెంగ్యూ వ్యాధిని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాంబాబు, డాక్టర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను దోమతెరలను మన సమాజానికి పెరుగుతున్న ప్రమాదమని తెలుసుకొని దీనిని నివారించడంలో ఆ బాధ్యతను గుర్తిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జూలై నెలన మలేరియా మహోత్సవం, దీనికి సంబంధించి బాపట్ల పరిధిలో మనం చేయాల్సినవి ఈ ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాం ఖచ్చితంగా మనం నిర్వహిస్తూ ఉంటే దానికి తగ్గట్టు దోమలు నివారణ చేసుకుంటూ, ముఖ్యంగా మలేరియాకి వచ్చే దోమ కానీ, డెంగ్యూకి వచ్చే దోమ కానీ ఇక్కడ బాగా ప్రివెలెన్స్ అయ్యేవి ఆ రెండే. సో ఆ దోమల్ని మనం నివారించుకుంటూ సరిపోతుంది. రెండోది వచ్చేసరికి మనకి ఫీవర్ ఈ మాసం నుంచి వర్షాలు ఎక్కువ ఉంటాయి. మున్సిపాలిటీ కూడా మనకి సహకరిస్తుంది, మెడికల్ డిపార్ట్మెంట్కి. అలాగే ఈ వర్షాల వల్ల దోమలు ఎక్కువ అవటం సహజంగా చూస్తూ ఉంటాం. ఈ దోమల నివారణకి ఎవరికైనా ఫీవర్ సర్వే చేసుకోవటం అనేది అందరూ మేము చేస్తున్నాం. ఫీవర్ సర్వే 2 రోజులు ఫీవర్ ఉంటే అందరికీ పరీక్షలు నిర్వహించుకోవాలి. మా దగ్గర అన్ని కిట్స్ ఉన్నాయి. NS1 కిట్స్, మలేరియా ప్లస్ బ్లడ్ స్మియర్ టెస్టులు కూడా అంతా చేస్తున్నారు. ఆల్ ANMs, ఆషాస్. దానికి తగ్గట్టు మేమందరం దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కాపూరి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అఫ్జల్,
వంతెనవారి పాలెము గ్రామ సర్పంచ్ వెంకటపతిరాజు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కనుమూరి సాంబమూర్తిరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు పందరబోయిన మోహన మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు వచ్చేస్తున్నాయి. ఇంతవరకు ఎక్కడ తప్పలేదుగా 12 నెలల్లో ఒక్కసారి కూడా. పింఛన్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా? 100 ఇవ్వని, 200 ఇవ్వని ఎవరు అడగట్లేదుగా. ఇది రోడ్డు మీరు జారి పెడకుండా రోడ్డు కూడా వస్తున్నారు మీ ఇంటి ఎదురుకుండా. 15 రోజులు అయిపోతుంది తెలుసా. దీపం పథకం కింద మీకు డబ్బులు వేసారా? గ్యాస్ బండ్లకి రేపు వచ్చే నెల 15వ తారీఖు నుంచి ఆగస్టు 15 నుంచి ఉచితంగా ప్రయాణం. అలా ఎన్నో చేస్తున్నారమ్మా. ఒక పెద్ద కొడుకులాగా ఆయన ఎన్నో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముందు చూపు ఉన్న లేటు అవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నారు. తెలుగుదేశానికి మీ ఆశీస్సులు ఇంకా అందాలి. మేము కనపడాలి. సంక్షేమం కోసం ఇవన్నీ డెవలప్మెంట్ మేము చేయాలి. మీకు ఏమైనా సమస్యలు తెలియజేస్తే అవి తీర్చాలి. మీ ఊరికి సంవత్సరానికి ఎంత వస్తున్నాయి తెలుసా? అన్ని రకాల మీద ఎంత వస్తున్నాయంటే 1,93,00,000 గత మనం వచ్చాక ఇచ్చాం. మీ ఊరు మొత్తం 1,93,00,000 మీ ఊరు ఒక్కదానికి వచ్చింది. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారు వారాహి అమ్మవారి అలంకరణలో దర్శనమిచ్చారు. బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ సతీ సమేతంగా పాల్గొని ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి సారె తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక హోమం కార్యక్రమంను శివనారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ మత్తి అనురాధ భాస్కర్రావు, పిట్లవారిపాలెం మండల అధ్యక్షులు హుస్సేన్ బేగ్, దమ్మన్నవారిపాలెం సర్పంచ్ గుర్రపుసెల వెంకటేశ్వరమ్మ, జగ్గయ్య, ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యురాలు, బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యురాలు జిడుగు విజయమాధురి, యాజలి గ్రామ పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు, ఊసా మాధవి, అకిశెట్టి నాగమల్లేశ్వరి, ఊసా ప్రసాద్, మెండు కిషోర్, ఇక్కుర్తి వెంకటాద్రి, ఇమడాబత్తిన సుధాకర్, సత్యనారాయణ మాస్టర్, గంటా నాగమల్లేశ్వరరావు, పొన్నగంటి సురేష్ బాబు, నామన శ్యామ్, సయ్యద్ అన్సారీ, షేక్ జహీర్ భాషా, చల్లపల్లి ఏసోబు, సింగిరిశెట్టి సంజయ్ నాయుడు, భక్తులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆగిపోయిన బాపట్ల మెడికల్ కళాశాలను ప్రారంభించాలని, బాపట్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొచ్చెర్ల వినయరాజు స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మను కోరారు. మెడికల్ కళాశాల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంతో మంది పేదలకు జీవనోపాధి కల్పించిన వారవుతారని అన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించి బాపట్ల జిల్లా ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం ప్రజలకి అందించాలని కోరారు. ఆగిపోయిన మెడికల్ కళాశాలని కొనసాగించి బాపట్ల జిల్లా ప్రజలకు, అదేవిధంగా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. అదేవిధంగా బాపట్ల మెడికల్ కళాశాల కనుక అభివృద్ధి చెందితే ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. అన్ని రంగాలలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. అదేవిధంగా మన శరీరంలో ఏవైతే ఎన్ని అవయవాలైతే ఉన్నాయో అన్ని అవయవాలకి ప్రత్యేకమైన డాక్టర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. అన్ని విధాలుగా మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయి అన్ని అవయవాలకి డాక్టర్స్ మన మెడికల్ కళాశాల ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుతుంది. ఇక్కడ చూస్తే ఈ యొక్క పని విధానం చూస్తే ఇప్పుడు కనుక స్టార్ట్ చేస్తే పని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా 1 year లో మెడికల్ కళాశాల పూర్తి అయిపోయి
ఎంబీబీఎస్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి భీమ్ ఆర్మీ తరఫున అప్పీల్ చేస్తున్నాం. వెంటనే మెడికల్ కళాశాల పనులు పూర్తి చేసి బాపట్ల నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా బాపట్ల జిల్లా ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి భీమ్ ఆర్మీ తరఫున కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అయిన వేగేశ్ నరేంద్ర వర్మ గారికి అప్పీల్ చేస్తున్నాం. ప్రజలు అధికారులతో మమేకమై ప్రజలకు మంచి సేవలందించిన రిటైర్డ్ తహసీల్దార్ సుందరమ్మ భావి జీవితం సుఖమయంగా ఉండాలని ఆర్డీఓ గ్లోరియా అన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవేశ కళ్యాణ మండపంలో పదవీ విరమణ పొందిన తహసీల్దార్ సుందరమ్మకు అధికారులు, ప్రజలు, డీలర్లు పలువురు శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గ్లోరియా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం, బాపట్ల, పిట్టలవానిపాలెం తహసీల్దార్లు పాషా, సలేమా, డి వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, రిటైర్డ్ తహసీల్దార్ నాగశంకరయ్య ప్రసాద్, మల్లికార్జునరావు, ఆర్డీఓ ఆఫీస్ ఏవో సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఉంది మేడం అంటే అమ్మ లాంటిదే, ఇంకేం చెప్పలేమన్నారు. ఆ విషయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా ఆఫీస్లో ఏదైనా ప్రోగ్రెస్ తక్కువగా ఉందమ్మా, మీ విఆర్ఓలు కానీ విఎస్సీ కానీ పనిచేయడం లేదా అంటే వాళ్ళ మీద కంప్లైంటింగ్గా చెప్పడానికి ఇష్టపడరు. ఫోన్లేమ్మా ఏదో తెలిసి తెలియక చేస్తున్నారు, క్షమించండి, వచ్చిన వాళ్ళతోనే పని చేయించుకుంటామండి, పని వచ్చిన వాళ్ళతో అంటే ఎప్పుడు కూడా ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు. ఒక తల్లి బిడ్డల్ని కాపాడినట్లుగా వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ వాళ్ళని సమర్థించుకుంటూ నాకు చెప్తూ ఉండేవారు. సుందరమ్మ గారు అంటే అంతే అమ్మ. ఆ విధంగా మీ అందరి మనసుల్లో సుందరమ్మ గారు చోటు సంపాదించుకున్నందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. నా వరకు కూడా నేను ఎంఆర్ఓగా ఉన్నప్పుడు నా పరిధిలో నన్ను కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఎప్పుడు అడిగిన రిపోర్ట్లు అప్పుడు పంపిస్తూ, ఏదైనా అడిగిన కానీ ఏదైనా అడిగినప్పుడు కానీ ఏదైనా ఓపికగా సమాధానాలు చెప్తూ, సబ్జెక్ట్ గురించి చెప్తూ, ఇంకా ఏదన్నా పర్సనల్గా ఏదైనా ఆరోగ్యం ఎలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా, కొంచెం అవి తగ్గించుకోండి, ఇవి తగ్గించుకోండి అని ఆరోగ్య సలహాలు కూడా ఇస్తూ చాలా బాగా కలిసిపోయారు, చక్కగా కోఆపరేట్ చేశారు. అట్లాగే మేడం గారు ఇంకా మిగిలిన భావి జీవితం అంటే శేష జీవితం అని అనకూడదని ఒకసారి ఎప్పుడో చెప్పారు. అది భావి జీవితం అన్నమాట, కొత్త జీవితం. ఈ కొత్త జీవితంలో ఎటువంటి ఇప్పుడు ఉద్యోగపరంగా పడిన టెన్షన్స్ ఏమన్నా ఉంటే అవేమీ కూడా లేకుండా ప్రశాంతంగా ఇంటి పట్టున ఉండడం, అది బోర్ పడితే ఏదన్నా ఆఫీస్లో జాయిన్ అవ్వడం, ఆ విధంగా మేడం గారికి నచ్చిన విధంగా ఆమె జీవితాన్ని మలుచుకోవాలని చెప్పి ఇన్ని రోజులు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఒక వేళాపాళ ఉన్నదని మనందరికీ తెలుసు. దానికి వాళ్ళ భర్త గారు ఎంత సహకరించి ఉంటే ఈరోజు సుందరమ్మ గారు సక్సెస్ఫుల్గా ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఆషాఢ మాసం ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేకమైనదని బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ అన్నారు. సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామంలోని శ్రీ కోదండరామాలయంలో మండల సమావేశం మండల కన్వీనర్ వేల్పూరి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెలలో 10వ తేదీ వ్యాస పౌర్ణమి సందర్భంగా వ్యాస మహాముని పూజించుకుంటూ గురువులను స్మరించుకుంటూ బాల వికాస్ కేంద్రాలను ప్రారంభించాలని తెలియజేశారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే దేవుని ఎడల భక్తి, పెద్దల యందు గౌరవం పెంపొందించుతూ చిన్నారుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసే విధంగా ఈ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు, పరియోజన ప్రముఖ పడమట వెంకటేశ్వరరావు, ధర్మ ప్రచారక్ చింతల మురళీకృష్ణ, పసుపులేటి సుభాషిణి, వేల్పూరి శ్రీలక్ష్మి, అనసూర్య తదితరులు పాల్గొన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ బాపట్ల జిల్లాలో ఈ నెలలో అంటే జూలై నెలలో మండల సమావేశాలు ఇప్పుడు అన్ని మండలాల్లో కూడా జరుగుతున్నాయి. ఈ మండల సమావేశాలలో గత నెలలో ఏ కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాం, ఈ నెలలో ఏ కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి అనే విషయాల్ని మండల కమిటీలో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది. ఈ నెలలో ముఖ్యంగా 6వ తేదీ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి రోజే చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుందన్నమాట. సాధువులు, మునులు వీళ్ళందరూ కూడా, ఆశ్రమవాసులు వీళ్ళందరూ కూడా, స్వామీజీలు అందరూ కూడా ఈ నెల 6వ తేదీ నుంచి తొలి ఏకాదశి రోజు నుంచి చాతుర్మాస దీక్షలోకి వెళ్తారనమాట. చాతుర్మాస దీక్ష ఈ 4 నెలలు కూడా వాళ్ళు దీక్షగా ఉండి అనేక విషయాలను ఆశ్రమంలోనే ఉండి బయటికి వెళ్లకుండా అనేక విషయాలను వాళ్ళు అధ్యయనం చేయటం కోసం ఈ చాతుర్మాస దీక్ష
ప్రారంభమవుతుంది. అట్లాగే యోగ నిద్రలోకి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి కూడా వెళతారు. అట్లాంటి కార్యక్రమాన్ని తొలి ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. అదేవిధంగా 10వ తేదీ ఆషాఢ పౌర్ణమి, దీన్నే వ్యాస పౌర్ణమి అని గురు పౌర్ణమి అని అంటారు. ఈ గురు పౌర్ణమి రోజు వ్యాస మహర్షిని పూజించుకోవాలి. అసలు వ్యాస మహర్షిని ఎందుకు పూజించుకోవాలి అంటే, వ్యాస మహర్షి మహాభారతాన్ని రాశారు, భాగవతాన్ని రాశారు, మహాభారతంలోనే భగవద్గీతని చెప్పారు, అష్టాదశ పురాణాలని వారే చెప్పారు, ఉప పురాణాలని వారే చెప్పారు, బ్రహ్మసూత్రాలని వారే చెప్పారు. ఇవన్నీ కాకుండా మనకి వేదాలని, వేద వ్యాసుడని కూడా వేదాలని, ఏకరాశిగా ఉన్న వేదాలని 4 వేదాలుగా, అంటే ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు విభజించి చెప్పారంటే, మన హిందూ ధర్మానికి ఆది గురువు వ్యాస మహర్షి. అందుకనే వ్యాస పౌర్ణమి సందర్భంగా గురువుల్ని సత్కరించుకోవడంతో పాటు బాల వికాస్ కేంద్రాలని సమరస్తా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిన, టీటీడీ నిధులతో సమరస్తా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిన ఈ యొక్క దేవాలయాల్లో బాల వికాస్ కేంద్రాలను కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ నెలలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. సూర్యగర్ పథకం నమోదు పెంచాలి, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. డెంగ్యూ వ్యాధి పెరుగుతున్న సమాజానికి ప్రమాదకరం, డాక్టర్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.